హాయ్, ఈరోజు వెనస్డే వారధిలో కూరగాయల మార్కెట్. మా ఇంట్లో కూడా కూరగాయల సరుకులు అన్నీ అయిపోయినాయి. సో షాపింగ్కి వెళ్తున్నా, మీరు కూడా రండి నాతో పాటు. అది అల్కాపూర్ టౌన్షిప్ మెయిన్ రోడ్, ఇది మహాత్మా గాంధీ పార్క్. దాని ఆపోజిట్ రోడ్లోకి వెళ్తే మన స్టోర్ ఉంటుంది. పార్క్ ఆపోజిట్ రోడ్లో వచ్చి రైట్ తీసుకోవాలి. ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంటుంది, పేరు ఇంజేనియం సర్లే. స్కూల్ దగ్గర రైట్ తీసుకోవాలి. ఆ రోడ్ దాటగానే ఫస్ట్ లెఫ్ట్. ఇక్కడ నుంచి కరెక్ట్ ఒక 50 అడుగులు వేస్తే వారధి వచ్చేస్తుంది. స్టోర్కి రీచ్ అయిపోయినాం. ఇవి ఫ్రూట్స్, అవేమో వెజిటబుల్స్. తీయగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఫ్రూట్సే తీసుకున్నాం. 4 ఆరెంజ్, బనానా, ఒక 2 దానిమ్మ, ఒక యాపిల్ కూడా వేద్దాం. ఇది బరువు ఉంది, లాస్ట్లో తీసుకెళ్దాం. ఫ్రూట్స్ అయిపోయింది, ఇప్పుడు వెజిటబుల్స్కి వెళ్దాం. వారధిలో పాలకూర అయితే నా ఫేవరెట్. ఒక 2 పచ్చిపసుపు కొమ్ములు, ఉసిరికాయ ఫర్ వైటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ జింజర్. మా జింజర్ అయితే సూపర్ ఉంటుంది, చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది. కాంప్లెక్స్ కార్బ్స్. ఈసారి చిక్కుడుగా బాగా వచ్చింది. సొరకాయ. కూరగాయల షాపింగ్ అయిపోయింది, కొంచెం బ్రేక్ తీసుకున్నాం. అన్నీ టేస్ట్ చేద్దాం. 1 వైట్ దోశ, బ్లాక్ దోశ, ఇడ్లీ వడ. ఇవన్నీ నాకు కాదు, జస్ట్ టేస్టింగ్. చోటా మాస్టర్ గీ తోడా ఎక్స్ట్రా. మాస్టర్ ఒక రాగి ఇడ్లీ కూడా వేయండి. ఇవన్నీ జస్ట్ టేస్ట్కి అంతే. ఇన్ని టిఫిన్స్ ఉంటే ఫస్ట్ నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది దేనితో స్టార్ట్ చేయాలని. పప్పుచారు తాగుదాం. ఇట్లాంటి రాగిడ్లు ఎక్కడ చూసుంటారా మీరు? క్రిస్పీ వడ, బ్లాక్ దోశ, ప్లేన్ కానీ ఎంత బాగుంటుందో. మంచి ఫ్లేవర్ ఉంటుంది. అయిపోయింది టేస్టింగ్, అన్నీ సూపర్. ఇంత తిన్న తర్వాత కాఫీ పడాలి కదా, గీ కాఫీ. మనం కాఫీ బయటకు వెళ్ళి తాగుదాం. అసలు అయితే ఇది మా ప్లేస్. ఎప్పుడు చూసినా నేను ఇండే కూర్చుంటుండే. 2 మెట్లు ఉంటాయి ఇక్కడ, కానీ పార్కింగ్కి ఇబ్బంది అవుతుందన్న 2 మెట్లు తీసేసినాం. నా ఫేవరెట్ స్పాట్ ఇది, మిస్ అవుతున్నాం. టేస్టింగ్ అయిపోయింది, కాఫీ అయిపోయింది, షాపింగ్ అయిపోయింది. బిల్లింగ్ చేయించుకుందాం. ఇంట్లో పెట్టేసి. స్ట్రాబెర్రీస్ మర్చిపోయినా. రెడ్ గ్రేప్స్ 70-99 రూపీస్. డిస్కౌంట్ ఏం లేదా? డిస్కౌంట్ ఏం లేదు, ఖాతాలో రాసుకోండి. అయిపోయింది. ఓకే. మా వాళ్ళు కౌంటర్ దగ్గర చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు పేమెంట్ రాలేదని. కానీ ఈ సైడ్ ఎవరు ఉండరు చూడండి. మీరు చిన్న చిన్న అన్నీ దుబ్బేయచ్చు. నేను చూపిస్తాను. ఎవరు చూడరు. మీరు మాత్రం అట్లా చేయకండి ప్లీజ్, నాకు లాస్ వస్తుంది. షాపింగ్ అంతా అయిపోయింది, ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. బాయ్. ఇది నేను తీసుకెళ్ళట్లేదు, మళ్ళీ రేపు రిటర్న్ తీసుకొచ్చి పెడతా. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్.